బ్రేకింగ్ న్యూస్ ఆపరేషన్ కగార్తో కకావికలమవుతున్న మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మలోజుల దారిలోనే ఆసన టీం కూడా లొంగుబాటుకు సిద్ధమైంది. ఇవాళ ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ సమక్షంలో ఆసన తన ఉద్యమ సహచరులతో లొంగిపోనున్నారు. ఆసనతో పాటు 70 మంది మావోయిస్టులు ఆయుధాలు అప్పగించనున్నారు. లొంగిపోయే మావోయిస్టుల్లో దండకారణ్యం ఎస్డీసీ సభ్యులు రాజమన్, రణితతో సహా పలువురు డివిజన్ కమిటీ, ప్లాటూన్ కమాండర్లు ఉన్నారు. వీరంతా ఇప్పటికే జగదల్పూర్ చేరుకున్నారు. ఆసన అలియాస్ రూప్రేష్ మిలిటరీ స్ట్రాటజీ ఎక్స్పర్ట్ గా ఉన్నాడు. అనేక గెరిల్లా దాడుల వెనుక ఆసన హస్తం ఉంది. 45 ఏళ్ల నుంచి ఉద్యమంలో పనిచేస్తున్న ఆసన స్వస్థలం వరంగల్ జిల్లా. రూపేష్ పేరుతో పశ్చిమ సబ్ జోనల్ కమాండ్ ఇన్ఛార్జ్ గా ఉన్నాడు. నార్త్ బస్తర్ ఇన్ఛార్జ్ ఎస్జెడ్సీ సభ్యుడు రాజ్భాన్, మాడ్ డివిజన్ ఇన్ఛార్జ్ రణిత కూడా లొంగిపోయే ఛాన్స్ ఉంది. 2 డివిజన్లకు చెందిన కమిటీ సభ్యులు, ప్లాటూన్ కమాండర్లు, ఏరియా కమిటీ సభ్యులంతా కలిపి దాదాపు 70 మంది వరకు సరెండర్ అవుతారని తెలుస్తోంది. ఆపరేషన్ కగార్తో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు, మరోవైపు వరుస లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ కుదేలవుతోంది. ఈ పరిణామాలని పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్తున్నారు. ముఖ్యంగా దండకారణ్యంలో ఈ లొంగుబాట్ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా ఆపరేషన్ కగార్ మావోయిస్టులకు అడవుల్లో పరిస్థితులు కఠినతరం చేశాయి. దీనిని పార్టీ నాయకత్వం, కేడర్ తట్టుకోలేకపోతున్నాయి. మరోవైపు మావోయిస్టులకు పునరావాసం రివార్డులు లాంటివి మిగతా కేడర్ను జనజీవన స్రవంతిలో కలిసిపోయేందుకు ప్రోత్సహించే అవకాశాలుగా కనిపిస్తున్నాయి. ఆపరేషన్ కగార్తో ఇప్పటికే మావోయిస్టు పార్టీ కకా వికలమవుతున్న వేళ మొన్న మల్లోజుల లొంగిపోయారు. ఈ రోజు ఆసన కూడా లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి తాజా వివరాలు అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇప్పటికే ఇద్దరు కూడా మెయిన్ గా ఉన్న వాళ్ళు లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. మొన్న మల్లోజుల లొంగిపోవడంతోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆసన టీం కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో అటు మావోయిస్టు పార్టీ అయితే కకా వికలమవుతోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మంది లొంగిపోయే అవకాశం కూడా ఉంది అంటున్నారు. ఎంతమంది వరకు లొంగిపోవచ్చు అంటారు? ఇక మల్లోజుల దారిలోనే ఆసన్న టీం కూడా నడవబోతుంది. ఆపరేషన్ కగార్తో అటు మావోయిస్టులకు సంబంధించిన పలువురు నేతలు లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నారు. అటు రివార్డులు కావచ్చు, వాళ్ళకి ఇచ్చిన ప్రోత్సాహాలకు సంబంధించి కూడా అటు ఎవరైతే దండకారణ్యంలో ఉంటున్నారో మావోయిస్టులకు ప్రోత్సహించే విధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు మావోయిస్టులు లొంగిపోతూ ఉన్నారు. మల్లోజుల లొంగిపోవడంతోనే పార్టీ తీవ్రంగా ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఇటు ఆసన కూడా అదే దారిలోనే నడుస్తూ ఉన్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా అసోసియేట్ ఇన్పుటేటర్ నగేష్ సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, ఇప్పటికే మల్లోజుల లొంగిపోవడం జరిగింది. అటు ఆసన అండ్ టీం కూడా లొంగిపోవడానికి సిద్ధంగా ఉంది. 70 మంది వరకు కూడా లొంగిపోబోతున్నారు. మరింత మంది కూడా లొంగిపోయే అవకాశం ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సీఎం ముందు లొంగిపోవడానికి ఆసన్న సిద్ధమయ్యాడు. తక్కలపల్లి వాసుదేవరావు అలియాస్ ఆసన్న అలియాస్ రూపేష్ వరంగల్ జిల్లాకు చెందిన ఆసన్న పోలన్పల్లి విలేజ్ అతని సొంత ఊరు. ఐటీఐ అతను చదువుకున్న చదువు. అతను పీపుల్స్ వార్ గ్రూప్లో 1991లో జాయిన్ అయ్యాడు. అతను మొదట హైదరాబాద్ యాక్షన్ టీంలో 1999లో పనిచేశాడు. తదుపరి అతను సిపిఐ మావోయిస్ట్ సెంట్రల్ కమిటీ మెంబర్గా 2010 వరకు చేశాడు. ప్రస్తుతం నార్త్ వెస్ట్ సబ్ జోనల్ కమిటీ దండకారణ్య ఇన్ఛార్జ్గా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. ఇతను మేజర్ ఇష్యూస్లో, అంటే మేజర్ సెన్సేషనల్ ఇష్యూలో ఇతని పాత్ర ఉంది. 1999లో ఐపీఎస్ ఆఫీసర్ కేఎస్ ఉమేష్ చంద్ర ఎస్ఆర్ నగర్ నడి చౌరస్తా మీద ఉమేష్ చంద్ర ప్రయాణిస్తున్న కారు దగ్గరికి వెళ్ళి దాదాపుగా 6 మావోయిస్టులు కాల్పులు జరిపారు. అప్పుడు స్వయంగా ఆసన్ననే ఆ ప్రాంతంలో ఉండి కాల్పులు జరిపాడని చెప్పి పోలీసులు నిర్ధారించారు. కాల్పులు జరిపిన తర్వాత తను ఆ ప్లేస్ నుంచి పారిపోయాడు. తదుపరి 2000 సంవత్సరంలో తను ల్యాండ్ మైన్ అటాక్, ఏపీ సీఎం చంద్రబాబుగా ఉమ్మడి రాష్ట్రంలో అలిపిరి అటాక్లో కూడా ఇతని ప్రధాన పాత్ర ఉంది. అటాక్ జరిగే సమయంలో ల్యాండ్ మైన్ పేలుడుకు తను కారణమయ్యాడని చెప్పి కూడా అప్పుడు ఇతన్ని కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. అక్కడి నుంచి కూడా తను పరారైన పరిస్థితి. 2003లో కూడా మళ్ళీ తను తిరుపతిలో వేరే ఇష్యూ, అంటే మాధవరెడ్డి అప్పుడు జరిగింది. తదుపరి తిరుపతి ఇష్యూలో కూడా ల్యాండ్ మైన్ పేలుడులో కూడా ఇతని పాత్ర ఉంది.
తదుపరి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఎన్ జనార్దన్ రెడ్డి సంబంధించి కూడా 2003, 2007లో కూడా 2 సార్లు అటెంప్ట్ జరిపాడని చెప్పి కూడా అప్పుడు కూడా కేసులు నమోదయ్యాయి. 2019లో గడ్చిరోల్లో బ్లాస్ట్లో 15 మంది పోలీసులు చనిపోవడానికి కూడా కారణమైనట్టుగా తనపైన ఆరోపణలు ఉన్నాయి. కానీ మేజర్ ఇష్యూలో మాజీ కేంద్ర కమిటీ మెంబర్గా ప్రస్తుతం నార్త్ జోన్ సబ్ డివిజనల్ ఇన్ఛార్జ్గా ఉన్న ఆశన్న లొంగుబాటు అనేది కూడా పార్టీకి తీవ్రమైన నష్టమే జరుగుతుందని చెప్పొచ్చు. నిన్న మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర కమిటీ మెంబర్గా తనతో పాటు 60 మంది లొంగుబాటుకు కారణమయ్యాడు. ఆ కారణంతో నిన్న దాదాపుగా మల్లోజుల వేణుగోపాల్ని దాదాపుగా 99% మంది మావోయిస్టు సానుభూతిపరులు కావచ్చు, అలాగే మావోయిస్టుకు సంబంధించిన మాజీలు కావచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక సీఎం దగ్గర తన జీవితాన్ని పణంగా పెట్టి పోరాడిన వ్యక్తి నవ్వుకుంటూ తుపాకీని ఫడ్నవీస్కు అప్పజెప్తూ ఎలా లొంగిపోయాడు అని చెప్పి తీవ్రమైన విమర్శల్ని అతనికి అయితే గుప్పించిన పరిస్థితి. ఈరోజు ఆశన్న లొంగుబాటు వెనుక కూడా మల్లోజుల వేణుగోపాల్లు ఉన్నట్టుగా కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మొత్తం ఎంటైర్ వ్యవహారంలో మహారాష్ట్ర కానీ, ఛత్తీస్గఢ్ కానీ, మధ్యప్రదేశ్ కానీ మొత్తం 3 సీఎంలు కూడా ప్లాన్ ఆఫ్ ఆపరేషన్ కూడా రకరకాలుగా చేసినట్టుగా తెలుస్తుంది. ఇవాళ మరొక నేత మాడ్ డివిజన్కి చెందిన నేత రణిత కూడా ఇవాళ లొంగిపోతుంది. మొత్తం 78 మంది మావోయిస్టులు ఇవాళ లొంగుబాటుకు సిద్ధమయ్యారు. ఇందులో సుక్మా జిల్లాకు సంబంధించిన 27 మంది కావచ్చు, అలాగే ఇందులో 10 మంది మావోయిస్టులు మహిళలు ఉన్నారు. కాంకేర్ జిల్లాలో 32 మంది, మొత్తం 78 మంది ఓవరాల్గా ఇష్యూలో 78 మంది లొంగిపోతున్నారు. కీలకమైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ నుంచి రాజ్మోహన్, రాజ్సలం అలియా శివప్రసాద్ కూడా ఇందులో ఉన్నారు. 50 మంది మావోయిస్టుల బృందాన్ని కూడా నేను సాయంత్రం మనకు ఒక విజువల్స్ని కూడా ప్లే చేశాం. 2 బస్సుల్లో వాళ్ళందరినీ బస్తర్లోని ఒక ప్రాంతంలో వాళ్ళందరినీ ఉంచారు. తదుపరి వాళ్ళ లొంగుబాటుకు సంబంధించిన ప్రత్యేకమైన ఒక కార్యక్రమాన్ని కూడా నిర్వహించడానికి ఛత్తీస్గఢ్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. రూపేష్ అలియాస్ తక్కలపల్లి వాసుదేవరావు బస్తర్ టాకీస్ అని ఆ లోకల్ ఛానల్ కూడా ఒక ఇంటర్వ్యూకి ఇచ్చారు. శాంతి చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం కనుగొందాం, తుపాకీ కంటే చర్చల ద్వారానే సమస్యలకు సానుకూల పరిష్కారం జరుగుతుందని చెప్పి అభిప్రాయాన్ని అతని ముఖం కనిపించకుండా బ్యాక్ ఎండ్ నుంచి కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన పరిస్థితి. తక్కలపల్లి వాసుదేవరావు తను హన్మకొండ జిల్లాలో పాలిటెక్నిక్ చదువుతూ తదుపరి పార్టీలోకి వెళ్ళాడు. రకరకాలుగా అంచెలంచెలుగా ఎదిగి సెంట్రల్ కమిటీ మెంబర్గా 2010 వరకు పనిచేశాడు. ప్రస్తుతం అయితే నార్త్ జోన్ సబ్ డివిజనల్ కమాండర్గా తను విధులు నిర్వహిస్తున్నాడు. నిన్న 61 మంది, ఇవాళ 78 మంది, అంటే దాదాపుగా 150 మందికి పైగా మావోయిస్టులు లొంగుబాటు అనేది కూడా సంచలనం రేపుతున్న అంశమే. అందులో 2 కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోతున్నారంటే మావోయిస్టు పార్టీ దాదాపుగా కనుమరుగవుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. మరొక వ్యక్తి పేరు కూడా కొత్తగా ఇవాళ వెలుగులోకి వచ్చింది. బండి ప్రకాష్, మందమర్రి పట్టణం, ఆదిలాబాద్ జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన మాజీ సీకాసా కార్యదర్శి కూడా తన అనుచర గణంతో అతను కూడా 50 మందికి పైగా మావోయిస్టులతో పాటు లొంగిపోన్నట్టుగా సమాచారం. అది ఛత్తీస్గఢ, లేదంటే మధ్యప్రదేశ్, లేదంటే మళ్ళీ నిన్న మహారాష్ట్ర సీఎం ఏంటన్నది కూడా అది డిసైడ్ కాలేదు. కానీ బండి ప్రకాష్ కూడా చాలా చరిత్ర ఉంది. కేంద్ర కమిటీ సభ్యుడి వరకు కూడా అతని ప్రస్థానం కొనసాగింది. 4 దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో పనిచేశాడు. ఒకప్పుడు సింగరేణి పట్టణంలో, అంటే సింగరేణికి సంబంధించిన బొగ్గు గనుల ఇష్యూలో బండి ప్రకాష్ చెప్తేనే గడగడలాడిన రోజులు కూడా ఉన్నాయి. ఒకప్పుడు రమాకాంత్ ఎన్కౌంటర్ కూడా దాదాపు ఒక 15 నుంచి 20 ఏళ్ళ కిందట జరిగింది. అప్పుడు పోలీసులు బిగ్గెస్ట్ ఆపరేషన్ నిర్వహించి ఒక బిల్డింగ్లో దాక్కున్న రమాకాంత్ని పైనుంచి పెట్రోల్ పోసి కాల్చి చంపిన వ్యవహారాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. మొత్తం ఓవరాల్ వ్యవహారంలో మావోయిస్టు పార్టీ సీకాసాగా, సిపిఐఎంఎల్గా రకరకాలుగా అంచెలంచెలుగా ఎదిగిన ఈరోజు మావోయిస్టు పార్టీ మాత్రం ప్రభుత్వాలపైన పోరాడే పరిస్థితి లేదని చెప్పి కూడా చాలామంది మాజీ మావోలు చెప్తున్నారు. ఇప్పటికే మావోయిస్టు పార్టీలో ఉన్న కీలక నేతలందరూ తమ వయసు రీత్యా, వయసు పైబడిన దృష్ట్యా కూడా ఖచ్చితంగా లొంగుబాటుకే ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి వాళ్ళకు నీళ్లు దొరుకుతుంటాయి, కొంతలో ఆహారం ఎవరొకరు సరఫరా చేస్తుంటారు. కానీ తదుపరి వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా చాలామంది కొత్త చేస్తున్నారు. హిడ్మా కూడా ప్రస్తుతం హిడ్మాని టార్గెట్ చేస్తూ ప్రభుత్వాలు అయితే కదులుతున్నాయి. హిడ్మాని ఎన్కౌంటర్ చేయాలనే దాదాపుగా చూస్తున్నాయి. కానీ హిడ్మా ఏదైతే తను ఎక్కడ ఉన్నాడో ఏంటనేది కూడా ఇప్పటికీ బయటకైతే తెలియడం లేదు. మొత్తం ఇవాళ జరుగుతున్న లొంగుబాటు అనేది 78 మంది, నిన్న 61 మంది, ఇవాళ 78 మంది.
150 మంది మావోయిస్టులు లొంగుబాటు అనేది కూడా మావోయిస్టు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దండకారణ్యం ప్రస్తుతం అయితే కొంత సైలెన్స్గానే ఉన్నట్టుగా చెప్తున్నారు. ఈ లొంగుబాటు ప్రక్రియ తర్వాత మళ్ళీ స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తామని చెప్పి కూడా కొంత ఇన్పుట్స్ వస్తున్నాయి. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్క మావోయిస్టును వదిలిపెట్టే ప్రసక్తి లేదు. డైరెక్ట్గా కాల్పులు జరిపి వాళ్ళు లొంగుబాటుకు సిద్ధమైతే కనుక ఓకే, లేదంటే మాత్రం వాళ్ళు పోరాటానికి సిద్ధమైతే ప్రాణాలు కోల్పోవాల్సిందని చెప్పి కూడా కొంతమంది మాజీ మావోయిస్టులకు కూడా సమాచారం అందినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఇప్పుడు లొంగుబాటు ఈ ఇష్యూల తర్వాత నెక్స్ట్ అంటే ఈ మంత్ తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఆపరేషన్ కగార్ అనేది ఇంకా పకడ్బందీగా జరిగి ఖచ్చితంగా దండకారణ్యం ఎక్కడైతే ఉందో ఛత్తీస్గఢ్ కావచ్చు, వరంగల్ కావచ్చు, భూపాలపల్లి, కాటారం, అలాగే మధ్యప్రదేశ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, గడ్చిరోలి, రాయ్పూర్ ఇవన్నీ ఈ ప్రాంతాలలో కూడా పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించి మావోయిస్టుల ఏరువేత ఖచ్చితంగా జరగాలని చెప్పి కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ లోపల మావోయిస్టులు అనేదే లేకుండా చేస్తామని చెప్పి కూడా నిన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ప్రకటించాడు. ఇప్పటికే చాలామంది మావోయిస్టులు తమకు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా వాళ్ళు పారిపోయారు. వాళ్ళకైతే వాళ్ళు మధ్యవర్తుల ద్వారా, రాజకీయ నేతల ద్వారా, లేదంటే మాజీ మావోయిస్టుల ద్వారా లొంగుబాటుకైతే వాళ్ళు ముందుకొస్తున్నారు. ఇప్పటికే అగ్రనేతలు మన ముగ్గురిని, మల్లదుల వేణుగోపాల్ని, అలాగే ఆశన్నను, రేపు బండి ప్రకాష్, నెక్స్ట్ హిడ్మా ఉంటాడా లేదంటే ఇంకొకరు గణపతి ఉంటాడా, మల్ల రాజిరెడ్డి ఉంటాడా ఏంటనేది కూడా తదుపరి పేర్లు తెలిసే అవకాశం కనిపిస్తుంది. వీళ్ళందరికీ మాజీ మావోయిస్టులు కొంత సూత్రధారులుగా ఉండి మధ్యవర్తిత్వం వహిస్తూ లొంగుబాటుకైతే ముందుకు తీసుకెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేష్.